మనకు అందించడానికి దైవసేవకులు సురేష్ గారు మధ్యలో ఉన్నారు. నిలవబడి 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. సమయాన్ని దైవసేవకులు పంపిస్తున్నాను. వాక్యం చెప్పడానికి స్ఫూర్తిగా చెప్పట్లు పెట్టి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులకు, మొదటి వర్తమానాన్ని అందించిన దైవజనులకు నా నిండు కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. దేవుడు వారిని బహుగా బలముగా వాడుకొని బలపరుచునుగాక. ఆమేన్. చాలా మంచిది, చక్కని ఆరాధన వాక్యాన్ని విన్నాం. దేవునిని ఆరాధన చేయటం అంటే మన ప్రవర్తన మారటమే కదా. మన ఆలోచన విధానం మారాలి, మారు మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. చక్కని మాటలు మనం విన్నాం. ఈరోజు క్రైస్తవ లోకంలో ఆరాధన యొక్క అర్థాన్నే మార్చేసి ఆరాధన పేరు చెప్పి కుప్పిగంతులు వేస్తూ ఉన్నారు. అది నిజమైన ఆరాధన కాదు. కాబట్టి సత్యాన్ని గ్రహించి సత్యంలో నిలబడి దేవుని కొరకు మనం కొనసాగాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చాలా మంచిది. నేను కూడా కొద్ది నిమిషాలు క్లుప్తంగా, ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను, కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజును జరుపుతూ ఉన్నారు. ఏంటది అమ్మా? మదర్స్ డే. సో మీ అందరికీ కూడా మదర్స్ డే, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తల్లులైన ప్రతి ఒక్కరికి కూడా దైవజనులంగా, ఉన్నటువంటి దైవజనుల పక్షంగా, సేవకుల కుటుంబం పక్షంగా మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. ఇట్లాగే మదర్స్ డే వచ్చిన రోజు, ఉమెన్స్ డే రోజున స్త్రీలను జ్ఞాపకం చేసుకుని స్త్రీల యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుని వారిని పొగుడుతూ ఉంటారు సమాజంలో చాలామంది. కానీ ఈ రోజున స్త్రీల యొక్క పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే పొగడతలకే పరిమితం అయిపోయారు, కానీ వాస్తవికంలోనికి రావట్లేదు. ఒకప్పటి సమాజం స్త్రీలను చాలా హీనంగా చూసేవారు. ఒకప్పటి సమాజం స్త్రీలు అంటే వంటింటి కుందేలు లాగానే పరిగణించేవారు. బయటకు వచ్చేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. చాలా హీనంగా, చాలా చిన్న చూపు చూసేవారు ఒకప్పటి సమాజం. కానీ బైబిల్ గ్రంథాన్ని గనుక మనం చూస్తే స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. బైబిల్ గ్రంథంలో స్త్రీలకు చాలా విలువను, గౌరవము కూడా ఇవ్వబడింది బైబిల్ గ్రంథంలో.
కాబట్టి ప్రియ దేవుని సంఘమా, తల్లులారా, స్త్రీలారా, దేవుని దృష్టిలో మీరెంతో విలువైనటువంటి వారు. దేవుని దృష్టిలో మీరెంతో విలువైనటువంటి వారు. మీ విలువను గుర్తించి, దేవుడు మీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని గుర్తించి మీరింకా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం చేయాలి? ఇంకా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. బైబిల్లో కొంతమంది స్త్రీలను గురించి మీ ముందుకు తీసుకురావాలని, వారు ఏ విధంగా ఉన్నారో, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, సోదరిగా, ఒక భార్యగా, లేదంటే ఒక అమ్మగా ఏ విధంగా ఉన్నారో కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా మన మన వాక్యానికి లేదా మన ప్రసంగానికి ముఖ్య వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నా ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకొనవలసినది ఏమిటి అనంటే, క్రీస్తునందు నీవు కొనియాడబడాలి అనంటే, క్రీస్తునందు నీవు గౌరవించబడాలి అనంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రాత్రి మనం నేర్చుకుంటూ లూదియా గురించి మనం నేర్చుకున్నాం. లూదియా ఎటువంటి లక్షణాలు కలిగిన స్త్రీగా ఉన్నది? మొదటిగా దైవభక్తి కలిగిన స్త్రీగా ఉంది. దైవభక్తి కలిగిన స్త్రీగా ఉంది. ప్రియ దేవుని బిడలారా, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ సంఘములో నీవు గౌరవించబడాలి అంటే, నీకు విలువ ఇవ్వబడాలి అనంటే, ప్రధానంగా స్త్రీలు అనేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలామంది స్త్రీలు ఉన్నారు. చాలామంది స్త్రీలు వారి యొక్క జీవిత లక్షణాలను బట్టి వారి జీవిత విధానం అనేది ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు. దేవుని యందు భక్తి లేక, విశ్వాసం లేక, భక్తిహీనత కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు. వారి జీవితాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో కూడా మనం బైబిల్లో చదువుతూ ఉంటాము. ప్రియ దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయంలో ఈ రోజున మాతృదినోత్సవ సందర్భంగా తల్లి యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, స్త్రీల యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి నీవు నేను ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాటలు ఒక్క స్త్రీలను ఉద్దేశించి మాత్రమే కాదు, సంఘాన్ని ఉద్దేశించి చెబుతూ ఉన్నటువంటి మాటలు ఏమిటి అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు కొనియాడబడతారు. ఏం చేయబడతారంట? కొనియాడబడతారు. కొంతమంది స్త్రీలు వారు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వారు గౌరవించబడ్డారు, కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి, మొదటిగా నిర్గమాకాండము 2వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకుందాం. వాడు సుందరుడయ్యుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక
వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా స్త్రీ ఏ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది అని అంటే, అమ్మగా అమృతాన్ని పంచుతూ ఉంది. మొదటిగా ఏంటి? అమ్మగా అమృతాన్ని పంచుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మోషే తల్లి అయిన యాకోబేదును మనం చూస్తూ ఉంటున్నాము. మోషే జన్మించిన సమయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. ఐగుప్తు దేశంలో ఎన్నో కష్టాలను, బాధలను అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను వారు ఐగుప్తు దేశంలో అనుభవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు రాజు శాసించినటువంటి శాసనం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలలో పుట్టినటువంటి ప్రతి మగపిల్లవాడు చంపివేయబడాలి. అదే మాట మనము ఇదే నిర్గమాకాండము 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతాము. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను అని మనం చదువుతూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలీలు, హెబ్రీలకు పుట్టినటువంటి ప్రతి మగ పిల్లవాడు చంపివేయబడాలి. అంటే హెబ్రీ సంతానం దేవుని సంతానము విస్తరించకూడదు, దేవుని సంతానము అభివృద్ధి చెందకూడదు, దేవుని అంతం కావాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశముతో సాతానుడు రాజులను, అధికారులను, నాయకులను ప్రేరేపించి పన్నినటువంటి కుయుక్తులో చాలా మంది బలి అయిపోయారు. కానీ దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మోషే, దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటి మోషే తన తల్లి అయినటువంటి యాకోబేదు ద్వారా మరి రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. తల్లి యాకోబేదు తన కుమారుడైనటువంటి మోషేను ఏ విధంగా కాపాడిందో మనం చూస్తూ ఉంటున్నాము, ఏ విధంగా భద్రపరిచిందో మనం చూస్తూ ఉంటున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తన తల్లి తన బిడ్డకు అమృతాన్ని పంచింది. తల్లి ప్రేమ ఈ భూమి మీద, తల్లి ప్రేమకు సాటి అయినటువంటి ప్రేమ మరొకటి లేదు. జాగ్రత్తగా వినండి. తల్లి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ ఉన్నతమైనటువంటిది. ఈ రోజున తల్లులను మనం గౌరవించాలి. తల్లులను ఏం చేయాలి? గౌరవించాలి. ప్రతిరోజు మనం దండేసి శాలువా కప్పి సన్మానం చేయకపోయినా పర్వాలేదు, చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రతిరోజు ఉదయాన్నే లేచి, అమ్మ బాగున్నావా, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఒకవేళ మందులు వేసుకుంటా ఉంటే మందులు వేసుకున్నావు ఈరోజు, లేదా తిన్నావా అని ఒక మాట అడిగితే చాలు. ఈ రోజున అటువంటి పరిస్థితిని నోచుకోలేనటువంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి నా ప్రియమైనటువంటి తల్లులారా, ఇదిగో దైవభక్తి కలిగినటువంటి తల్లులు ఏ విధంగా ఉంటారు అని అంటే, అమృతాన్ని పంచుతారు. ఏం చేస్తారంట? అమృతాన్ని పంచుతారు. ఇక్కడ యాకోబేదు తన కుమారుడికి అటువంటి పరిస్థితిని కలగజేసి, ఇదిగో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఏం చేసింది అనంట? తన కుమారుడు జన్మించిన తర్వాత తనను దాచింది. ఏం చేసిందంట? దాచింది, భద్రపరచడం మాత్రమే కాకుండా ఇంకా తనను భద్రపరచలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఏం చేసింది? ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో తన నుంచి నైలు నదిలో ఉంచినట్లుగా, అక్కడ మనం నదిలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి దైవభక్తి కలిగిన స్త్రీ, లేదా యెహోవా యందు దైవభక్తి కలిగిన స్త్రీ ఏ విధంగా ఉంటున్నదంటే, మొదటిగా అమ్మగా అమృతాన్ని పంచుతుంది. అమ్మగా ఏం చేస్తుంది? అమృతాన్ని పంచుతుంది. అమ్మగా అమృతాన్ని పంచటం మాత్రమే కాదు, రెండోదిగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ సహోదరిగా అభిమానాన్ని పంచుతూ ఉంది. ఏం చేస్తుంది? రెండోదిగా
రెండవది ఏం చేస్తా ఉంది? సహోదరిగా అక్కగానో లేదా చెల్లిగానో ఏం చేస్తా ఉన్నది అని అంటే అభిమానాన్ని పంచుతుంది. చూద్దాం ఒకసారి, కొన్ని మాటలు మనం చదువుదాం ఒకసారి. నిర్గమాకాండంలోనే 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలుచుండెను. ఏం చేస్తా ఉన్నది అంటే ఇక్కడ మోషే సహోదరి అయినటువంటి మిర్యామును మనం చూస్తూ ఉంటున్నాము. మోషే తల్లి మోషే జన్మించిన తర్వాత 3 నెలల వరకు చాలా భద్రంగా జాగ్రత్తగా కాపాడి, ఇక తనను కాపాడలేని నిస్సహాయ స్థితిలో జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో మోషేను ఉంచి నదిలో వదిలిన తర్వాత ఏం చేసినది అని అంటే, ఆ నదిలో వదిలినటువంటి మోషేను ఇదిగో అతను ఎక్కడికి వెళుతూ, ఆ జమ్ము పెట్టి ఎక్కడికి వెళుతూ ఉందో, ఆ జమ్ము పెట్టి ఒకవేళ ఏమైనా నదిలో ఏమైనా ముసళ్ళు కానీ ప్రమాదకరమైనటువంటివి వచ్చి ఆ జమ్ము పెట్టును మరి పగలగొట్టి లోపల ఉన్నటువంటి శిశువును పాడు చేస్తావేమోనని ఈ అక్క అయినటువంటి ఈ మిర్యాము ఏం చేస్తా ఉన్నది అనంటే అభిమానాన్ని పెంచుకుని అభిమానాన్ని చూపిస్తూ ఉంది. ఇదిగో నా తమ్ముడు ఎక్కడికి వెళుతున్నాడు, ఇదిగో ఎక్కడికి కొట్టుకుంటూ వెళతా ఉన్నాడు, ఇదిగో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి అని ఈ యొక్క అభిమానాన్ని తెలియపరచడానికి తన తమ్ముడి పట్ల పరితపించిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, జనరల్గా ఇంట్లో అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారు అన్నయ్యల మీద తమ్ముళ్ళ మీద వివరించలేనటువంటి అభిమానాన్ని పెంచుకుంటారు. వర్ణించలేనటువంటి ప్రేమ ఆప్యాయతలు పెంచుకుంటారు, కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మగపిల్ల అందరూ మగపిల్లలంటే వాళ్ళు వస్తారు, వెళతారు, కూర్చుంటారు, తింటారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆడపిల్లలు ఉన్నారు అని అంటే అన్నయ్య వచ్చాడా లేదా తమ్ముడు వచ్చాడా, భోజనం చేశాడా, ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే తల్లిదండ్రులకు అన్నయ్యకు తమ్ముడికి మధ్య వారధిగా ఉంటారు ఇంటిలో ఆడబడుచులు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, నేటి సమాజం స్త్రీలను గుర్తించక, వారికున్నటువంటి ప్రేమను గుర్తించక, స్త్రీల యొక్క గొప్పతనాన్ని గుర్తించక చాలా హీనంగా చూస్తున్నటువంటి తరుణంలో దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం స్త్రీలకు చాలా పెద్ద పీట వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒక తల్లిగా మాత్రమే కాదు, స్త్రీ ఒక సహోదరిగా ఏం చేస్తున్నదంటే అభిమానాన్ని పంచుతూ ఉంటుంది. స్త్రీ ఏం చేస్తూ ఉందంట? అభిమానాన్ని పంచుతుంది. ఈ యొక్క మోషేను ఆ నదిలో వదిలిపెట్టినప్పుడు ఈ యొక్క మిర్యాము ఏం చేస్తా ఉన్నది అని అంటే ఎక్కడికి వెళుతున్నాడు? 4వ వచనంలో ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఏం చేస్తుందంట? ఏం జరుగుతున్నదో అని తెలుసుకోవటానికి దూరంగా ఉండి పరిస్థితులన్నిటినీ కూడా ఏం చేస్తా ఉన్నది అంటే పరిశీలనగా చూస్తుంది. తర్వాత 7వ వచనాన్ని మనం చదువుదాం. 7వ వచనాన్ని చదివినట్లయితే, అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నానెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ఆ జమ్ము పెట్టి ఎక్కడికి కొట్టుకుంటూ వెళ్ళింది? ఫరో కుమార్తె స్నానం చేస్తున్నటువంటి స్థలాన్ని దగ్గరికి కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి మోషే చిన్నపిల్లాడుగా, పసిబాలుడుగా ఉన్నటువంటి మోషే ఏడుస్తూ ఉంటే ఆ కేకలు విన్నటువంటి ఫరో కుమార్తె ఆ జమ్ము పెట్టెను తీసుకురమ్మని తన పని చెలికత్తెలకు తెలియపరిచినప్పుడు
వెళ్ళి తీసుకురావటం, అదే సమయానికి మోషే అక్క మిరియాము అక్కడికి రావటం, అప్పుడు మిరియాము చొరవ తీసుకుని ఫరో కుమార్తెతో మాట్లాడుతూ ఉంది. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అని అంటే తమ్ముడి పట్ల ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, అంటే ప్రమాదము జరగకుండా పరిశీలనగా చూసింది. అంత మాత్రమే కాదు, ఆ పెట్టి ఫరో కుమార్తెకు దొరికిన తర్వాత అతని పోషణ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంది. అంటే సమాజంలో కానీ కుటుంబంలో కానీ స్త్రీలు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రియ దేవుని సంఘమా, మనము సమాజములో బాధ్యతగా ఉండాలి, సంఘములో బాధ్యతగా ఉండాలి. సంఘంలో ఎట్లా ఉండాలంట? బాధ్యతగా ఉండాలి. దేవుని పరిచర్య పట్ల బాధ్యతగా ఉండాలి. సువార్త విస్తరణ పట్ల బాధ్యతగా ఉండాలి. నీ కుటుంబ విషయాలలో ఎంత బాధ్యతగా ఉంటావో, నీ పిల్లల విషయాలలో ఎంత బాధ్యతగా ఉంటావో, నీకు సంబంధించిన విషయాలలో ఎంత బాధ్యతగా ఉంటావో, సంఘంలో కూడా నీవు బాధ్యతగా ఉండాలి. నీ తోటి విశ్వాసి పట్ల నీవు బాధ్యతగా ఉండాలి. సంఘ కాపరి కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి. ఇదిగో దేవుని పనిలో నీవు బాధ్యతగా ఉండాలి. సంఘములో మాత్రమే కాదు, సమాజములో నీ గౌరవము కాపాడుకొనుటకు నీవు బాధ్యతగా ఉండాలి. నీ సాక్ష్యాన్ని కాపాడుకొనడానికి నీవు బాధ్యతగా ఉండాలి అని క్రీస్తు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే స్త్రీ మొదటిగా అమ్మగా అమృతాన్ని పంచుతుంది, రెండోదిగా సహోదరిగా అభిమానాన్ని పంచుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మూడోదిగా మనం చూద్దాం ఒకసారి, భార్యగా అనురాగాన్ని పంచుతూ ఉంది. ఏం చేస్తా ఉందంట? భార్యగా అనురాగాన్ని పంచుతూ ఉంది. చూద్దాం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ మనకు ప్రిస్కిల్లా అనేటటువంటి ఒక సహోదరి మనకు కనిపిస్తూ ఉన్నారు. చూద్దామా ఒకసారి ఆ మాటను చదవండి. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. చాలు. ఏం చేస్తా ఉన్నారంట? వారు కలిసి పని చేయుచు ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రిస్కిల్లా అనేటటువంటి ఆమెను గనక మనం చూసినట్లయితే, అకుల ప్రిస్కిల్లా అనేటటువంటి వారు ఇరువురు భార్యాభర్తలు. ఎవరంట? భార్యాభర్తలు. ఈ ఇరువురు భార్యాభర్తలుగా ఉంటూ ఉన్నప్పుడు, ఒక భార్యగా ఆమె ఉన్నప్పుడు, ఆమె తన భర్త పట్ల అనురాగాన్ని చూపించడం మాత్రమే కాదు, దేవుని సేవకులను గౌరవించి, దేవుని సేవకులు క్రొత్తగా వచ్చినప్పుడు దేవుని సేవకులకు ఆశ్రయాన్ని కల్పించి దేవుని పనిలో ఎంతగానో తోడ్పడింది, దేవుని పనిలో ఎంతగానో సహకరించింది. పరిస్థితులు అక్కడ ప్రతికూలంగా ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవునిని ప్రేమించి, దేవుని సువార్త పనిని గౌరవించి, ఆత్మలు రక్షించబడాలి అని, ఆత్మలను దేవుని సన్నిధిలోనికి నడిపించాలి అనేటటువంటి తపన కలిగి
ఏం చేసింది అని అంటే తన తన అనురాగాన్ని తన భర్తకు పంచుతూ దైవ సేవకులను గౌరవించి సువార్త పనిలో తోడ్పడింది. సంఘమా, ఈ రోజున ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రోజున చాలా మంది స్త్రీలు అంటూ ఉంటారు, ఇదిగో వారికి ఏదైనా అవసరం వచ్చింది అని అంటే భర్తను పీడించి, అవసరమైతే అన్నం పెట్టడం కూడా మానేసి కదా, ఏడ్పించి వారికి కావలసిన వాటినన్నిటినీ కొనిపించుకుంటారు. బట్టలు కొనిపించుకుంటారు, నగలు కొనిపించుకుంటారు, ఇంట్లోనికి కావలసినటువంటివన్నీ కొనిపించుకుంటారు. కానీ ప్రార్థన కాడకు వచ్చేసరికి మా ఆయన ఊరుకోడు. వాక్యాన్ని చదువే కాడకు వచ్చేసరికి మా ఆయన ఊరుకోడు. సువార్త పని కాడకు వచ్చేసరికి మా ఆయన ఊరుకోవడం. ఈ విధమైనటువంటి సాకులు చెప్పేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని సేవకులైనటువంటి పౌలు, శీల, ఇంకా పౌలు బృందం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ప్రిస్కిల్లా ఎటువంటి సాకులు చెప్పలేదు. కారణం ఏంటంటే ఆమె ఆత్మలు రక్షించబడాలి అనే తపన కలిగి ఉంది. ఏం కలిగి ఉందంటే ఆత్మలు రక్షించబడాలి. సంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. నీ తపన ఏంటి? ఈ ఉదయకాల సమయంలో నీ తృష్ణ ఏంటి? నీవు దేని కొరకు ఆశ పెట్టుకుని ఉన్నావు? దేవుని సన్నిధిలో నువ్వు ఆత్మీయంగా ఎదగాలనేనా? ప్రార్థనలో నువ్వు ఆత్మీయంగా ఎదగాలనేనా? విశ్వాసంలో నీవు ఆత్మీయంగా బలపడాలనేనా? ఆత్మలు రక్షించబడాలనేనా? నూతన ఆత్మలు మందిరానికి రావాలి. నూతన వ్యక్తులకు క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలి. నూతన వ్యక్తులను ప్రభు మార్గములోనికి నడిపించాలి. సంఘము విస్తరించబడాలి. ఇదిగో దేవుని పని బలముగా జరుగులాగన దేవుని సేవకుడికి సహకరించాలి అనేటటువంటి తృష్ణ, తపన కలిగి ఉన్నావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ సమాధానం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు నిన్ను, నీ సమాధానం ఏంటి? ఒకసారి నీవు పరిశీలన చేసుకో. ఈ అకుల, ప్రిస్కిల్ల అనేటటువంటి వారు పౌలు, శీలలకు వెన్నెముకగా నిలిచారు పరిచర్యలో. పౌలు, శీలలకు ఎట్లా నిలిచారంట? వెన్నెముకగా నిలిచారు పరిచర్యలో. ఎటువంటి పరిస్థితులలో? పరిస్థితులన్నీ వారికి అనుకూలించిన సమయంలో కాదు సుమా. పరిస్థితులన్నీ వారికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ, వ్యక్తులందరూ ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఇంకా యూదా మతస్థులు, యూదులందరూ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అధికారులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఇదిగో ప్రభు పరిచర్యలో మేమున్నాము, మీతో దేవుని వాక్యాన్ని పంచడానికి మీతో మేమున్నాం, ఇదిగో ఆత్మల సంపాదనలో మీకు తోడుగా మేమున్నాం అని ఈ ప్రిస్కిల్ల, అకుల దంపతులు వారి యొక్క అనురాగాన్ని దైవ సేవకులకు దేవుని కొరకు పంచారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరి కొరకు పంచారంట? దేవుని కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మూడు విషయాలు మనం చూసాం. మొదటిగా ఎవరు వింటున్నారా నా మాటలు? మొదటిగా ఎవరు? ఒక తల్లిగా అమ్మ ఏం చేస్తుంది? అమృతాన్ని పంచుతుంది. స్త్రీ తల్లిగా అమృతాన్ని పంచుతుంది. రెండోదిగా సహోదరిగా అభిమానాన్ని పంచుతూ ఉంది. మూడోదిగా భార్యగా అనురాగాన్ని పంచుతుంది. భార్యగా అనురాగాన్ని పెంచడం మాత్రమే కాదు, నాలుగోదిగా చూద్దాం, అత్తగా ఆలోచన పంచుతుంది. అత్తగా ఏం చేస్తుంది? ఆలోచన పంచుతుంది. అత్తగా మంచి ఆలోచనలు చెప్పాలి. ఏ ఆలోచనలు చెప్పాలి? మంచి ఆలోచనలు చెప్పాలి. మన కూతురినైతే అత్తగారి ఇంటికాడ మంచిగా చూసుకోవాలి. మన కూతురు ఏది మాట్లాడినా ఆ మాట చెల్లుబాటు అవ్వాలి. ఎక్కడ? ఆమె అత్తగారి ఇంటికాడ.
కానీ కోడలు మన ఇంటికి వచ్చిన తర్వాత నా మాటే చెల్లాలి. మన అమ్మాయి ఏమో అత్తగారింటికాడికి వెళ్ళినప్పుడు అత్త మాట కాదు, అత్త మామల మాట, భార్య మాట కాదు, మన అమ్మాయి మాట చెల్లుబాటు కావాలి. కానీ మన ఇంటికి వచ్చిన కోడలు మాత్రం నా మాటే వినాలి, నాకే లోబడాలి అన్నట్లుగా నేటి సమాజంలో అత్తలుంటూ ఉన్నారు. దైవభక్తి కలిగినటువంటి అత్తలకు అది సరైంది కాదు. కోడలనైనా కూతురునైనా కూతురులాగానే చూసుకోవాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒకసారి చూద్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయము. రూతు గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటిది. రూతు గ్రంథంలో నయోమి అత్తగా ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలుసు. ఇదిగో ఎలీమెలెకు చనిపోయాడు, మహలోను కిల్యోను చనిపోయారు. ఇదిగో ఇప్పుడు 3 స్త్రీలు విధవరాండ్రుగా విడవబడ్డారు. అత్తగా నయోమి, కోడళ్ళగా ఎవరు? రూతు ఇంకా ఓర్ఫా. ఈ ఓర్ఫా, రూతు అనేటటువంటి 3 కూడా విధవరాండ్రుగా విడవబడ్డారు. విధవరాండ్రుగా విడవబడిన తర్వాత ఇదిగో ఈ అత్తగారైనటువంటి నయోమి అంటా ఉంది, అమ్మలారా, ఇదిగో కుమార్తెలారా, ఇదిగో మీరు చాలా యవన ప్రాయంలో ఉన్నారు. మీరు ఎట్లా ఉన్నారు? మీరు చాలా యవన ప్రాయంలో ఉన్నారు. యవన ప్రాయంలో ఉన్నారు గనక మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఎట్లా ఉంది? మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. మీకు మంచి భవిష్యత్తు ఉన్నది కాబట్టి మీ గృహాలకు వెళ్ళి మీ తల్లిదండ్రులు సూచించిన ప్రకారం, మీ తల్లిదండ్రులు చెప్పిన మాటల ప్రకారం మీరు మరలా వివాహము చేసుకుని, ఏం చేసుకుని? మరలా వివాహము చేసుకుని మంచి భవిష్యత్తు, మంచి జీవితాన్ని జీవించండి అని చెప్పేసి మంచి సలహా ఇచ్చింది. అదే మనవాళ్ళైతే ఒకప్పుడు మన సాంప్రదాయంలో చాలా దుర్మార్గమైనటువంటి సాంప్రదాయం ఉండేది. దేవుని ఆనాడు మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల కృషి వలన, చాలామంది మిషనరీల కృషి వలన ఆ దురాచారం అనేది రూపుమాపబడింది. ఏంటి అని అంటే, భర్త చనిపోయినప్పుడు ఆ భార్య కూడా చనిపోవలసిందే, భార్య కూడా కాల్చివేయబడాల్సిందే. గనక ప్రియ దేవుని బిడ్డలారా, కానీ బైబిల్ గ్రంథం ఏం బోధిస్తూ ఉన్నది? స్త్రీలను గౌరవించి, స్త్రీల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి, స్త్రీలను ఎంతగానో ప్రేమించి వారికి ఒక గొప్ప స్థానాన్ని కలగజేసి నయోమి అంటా ఉంది కదా, అమ్మ మరలా మీరు మీ యొక్క గృహానికి వెళ్ళి ఏం చేయమంటా ఉంది? వివాహము చేసుకుని. ఇది మంచి సలహా కాదా? ఇది మంచి సలహా కాదా? ఇది మంచి ఆలోచన కాదా? ఇదిగో ఆ కోడల యొక్క భవిష్యత్తును ఆలోచనలో పెట్టుకుని, కోడల యొక్క జీవితాన్ని ఆలోచనలో పెట్టుకుని అత్త మంచి సలహాలు ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇదిగో ఆ యొక్క మరి అక్కడ కనుక మనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం రూతు గ్రంథం 3వ అధ్యాయంలోనికి వెళదాం. 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళదాం. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విచారింపవలసిన దానను కదా. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలనా? ఆ బోయాజు మనకు బంధువుడు. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో బోయాజు రూతుల వివాహము గురించి ఆలోచన చేస్తా ఉంది. దేనిని గురించి? ఇదిగో ఆమె అంటా ఉన్నది, ఆ కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విచారింపవలసిన దానను కదా. అంటే కోడలు చాలా మరి బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు ఈ కోడలకు మరి చక్కని ఆలోచనను చెబుతూ
ఆ కోడలకు ఆదరణ కలుగునట్లుగా, కోడలకు ధైర్యం కలిగినట్లుగా, కోడలకు ఓదార్పు కలిగినట్లుగా ఒక చక్కని ఆలోచన చెప్పి, అమ్మ బోయజును వివాహం చేసుకో, ఆయన మన బంధువు, ఆయన మన బంధువు, నిన్ను వివాహం చేసుకొనుటకు ఆయన తగినటువంటి వాడు అని చెప్పేసి ఒక మంచి సలహాను, సూచనలు ఇస్తూ ఉంది ఒక అత్తగా. కాబట్టి నా ప్రియమైనటువంటి దైవజనమా, సంఘమా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా, ఒక దైవభక్తి కలిగినటువంటి విశ్వాసిగా, ఒక అత్త స్థానంలో నీవు ఉన్నప్పుడు నీ కోడళ్లను ప్రేమించి, నీ కోడళ్లను గౌరవించి, నీ కుటుంబ బాగు కొరకై, నీ కుటుంబమునకు మేలు కలుగునట్లుగా, నీ కుటుంబమునకు సమాజంలో గౌరవం కలిగినట్లుగా మంచి సలహాలే చెబుతూ ఉన్నావా? మంచి సూచనలే చెబుతూ ఉన్నావా? మంచి ఆలోచనలనే చెబుతూ ఉన్నావా? నీ ఆలోచన విధానము నీ కోడళ్ళ పట్ల ఏ విధంగా ఉంటున్నది? ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలని క్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మనం ముందుకు వెళదాం. ఎవరిని చూసాం? ఇప్పటి వరకు 4 చూసాం. మొదటిగా ఎవరు? అమ్మగా ఏం చేస్తుంది? స్త్రీ అమృతాన్ని పంచుతుంది. రెండోదిగా సహోదరిగా ఏం చేస్తుంది? అభిమానాన్ని పంచుతుంది. మూడోదిగా భార్యగా ఏం చేస్తుంది? అనురాగాన్ని పంచుతుంది. భార్యగా మాత్రమే కాదు, 4వదిగా అత్తగా ఆలోచనను పంచుతుంది. అత్తగా ఆలోచనను పంచటం మాత్రమే కాదు, 5వదిగా కూతురుగా ఆనందాన్ని పంచుతుంది. ఏం చేస్తూ ఉంది? కూతురుగా ఆనందాన్ని పంచుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కూతుర్లు ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులు నిజంగా వారి కుటుంబంలో ఆనందం ఉంటుంది అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. డబ్బు ఉంటుందో లేదో నేను చెప్పలేను కానీ, ఆస్తులు ఉంటాయో ఉండవో నేను చెప్పలేను కానీ, కూతుర్లు ఉన్నటువంటి వారు తృప్తిగా జీవించగలరు. ఎందుకు అని అంటే, ప్రతి ఉదయం బయటికి వెళితే లేదా వివాహం చేసుకుని వెళితే ఉదయం సాయంత్రం కనీసం ఎంత వీలు పడకపోయినా కనీసం పడుకునే ముందైనా ఫోన్ చేసి అమ్మా బాగున్నావా, నాన్న బాగున్నావా అని మాట్లాడతారు. ఒక 2 మాటలు మాట్లాడి తిన్నారా అని అడుగుతారు. అదే కొడుకులైతే ఉంటే ఎక్కడున్నారో కూడా తెలియదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, స్త్రీల స్వభావాన్ని నేను చెప్తున్నాను. నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు గ్రహిస్తున్నారా? స్త్రీల స్వభావాన్ని నేను చెబుతున్నాను. ఇంకా సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళుతున్నాను. ఆ కూతురుగా ఏం చేస్తా ఉన్నది అని అంటే, ఆనందాన్ని పంచుతూ ఉంది. 5వదిగా. ఇంకా 6వదిగా చూసినట్లయితే, 6వదిగా కోడలుగా ఆదరణ పంచుతుంది. రూతు గ్రంథంలోని 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకుందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. ఇదిగో ఇప్పుడు నయోమి కుటుంబం సమస్తము కోల్పోయిన తర్వాత మోయాబు నుంచి మరల ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకు వచ్చారు. మోయాబు నుంచి బెత్లెహేముకి ఎట్లా వచ్చారు? నిస్సహాయులుగా వచ్చారు. ఏ విధమైనటువంటి ఆధారము లేని వారిగా వచ్చారు. వచ్చినటువంటి వారు ఆ బెత్లెహేముకు వచ్చిన తర్వాత వారి కొరకు ఒక నివాస స్థలము ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు రూతు నయోమితో అంటా ఉంది. కోడలుగా ఉన్నటువంటి రూతు అత్తగా ఉన్నటువంటి నయోమితో అంటా ఉంది. ఏమంటా ఉంది? అమ్మా, ఇదిగో మనము భోజనం చేయటానికి, మన పోషణ కొరకు పరిగేరుకోవడానికి వెళుతున్నాను, వెళ్ళొస్తానమ్మా అని అత్తగారు పర్మిషన్ తీసుకుని వెళ్తా ఉంది. ఏం చేస్తూ ఉందంట? అత్తగారి పర్మిషన్ తీసుకెళ్తా ఉంది. నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం,
అత్తగారి పర్మిషన్తో సంబంధం లేదు. అత్తగారి పర్మిషన్తో సంబంధం లేదు, ఇంకా భర్త పర్మిషన్తోనే సంబంధం లేకుండా పోతా ఉంది. నేటి సంబంధ బాంధవ్యాలు అట్లా ఉన్నాయి సమాజంలో. ఇంకా అత్తగారి పర్మిషన్ ఎక్కడ తీసుకుంటారు? ఇదిగో అత్తను పోషించాలి అనేటటువంటి బాధ్యత కలిగి ఉంది. నయోమి కోడల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత, అంతకంటే ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నది రూతు నయోమి పట్ల. ఈ యొక్క నయోమి కోడలతో చెప్పింది కదా, అమ్మా మీ గృహాలకు వెళ్ళిపోయి ఇదిగో మీ తల్లిదండ్రులు సూచించిన ప్రకారం మరలా వివాహం చేసుకోనండి అని అంటే, ఓర్ఫా అయితే వెళ్ళిపోయిందిలే కానీ రూత్ అంది, అమ్మా నీవు ఆ మాట అనొద్దు. నీవెక్కడికి వెళతావో నేను అక్కడికే వస్తాను, నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వేది తింటావో అది నేను తింటాను, నీవు ఏది నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఈ యొక్క రూతు ఈ ఈ ఈ అత్తగారైనటువంటి నయోమి పట్ల ఆదరణను పంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి ఆదరణ కలిగించేటటువంటి వారిగా ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన తోటి వ్యక్తికి, పక్కవారికి ఆదరణ కలిగించేటటువంటి విధానంలోనే ఉండాలి కానీ, ధైర్యాన్ని, ఓదార్పును కలిగించే విధానంలోనే ఉండాలి కానీ, ఏమాత్రము కూడా కించపరిచేటటువంటి విధంగా, అవమానపరిచేటటువంటి విధంగా ఉండకూడదు. ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే కోడలుగా మనం చూసాం. 7వదిగా మనం చూసినట్లయితే అవ్వగా ఆప్యాయత పెంచుతూ ఉంది. ఎవరంట? అవ్వ అంటే అమ్మమ్మగానో నాయనమ్మగానో ఆప్యాయత పెంచుతూ ఉంది. నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను ఎక్కువ శాతం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగాను. నేను మట్టంగూడెంలో. మా నాయనమ్మ మేము పుట్టేసరికే చనిపోయింది. తెలియదు, ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఎక్కువగా మరి అంటే నేను ఇంట్లో పెద్దవాడిని అవటం వల్ల ఏమో ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాడిని. నాకు బాగా గుర్తు ఏంటంటే, మా అమ్మమ్మ చిన్నప్పుడు ఏం చేసేదంటే పక్కలో పడుకోబెట్టుకుని చిన్న చిన్న కథలు చెప్పేది, బైబిల్ కథలు చెప్పేది. సంసోను గురించి, దావీదు గొల్యాతును గురించి, ఈ విధంగా బైబిల్ కథలు చెప్పేది. కథలు చెప్పి ఇదిగో నువ్వు ఎట్లా ఉండాలి, నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత ఎట్లా ఉండాలి, నువ్వు అది చెయ్యాలి, ఇంట్లో ఈ విధంగా ఉండాలని బోధించేది చిన్నప్పుడు. నాకు బాగా గుర్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మమ్మ లేదా నాయనమ్మ అంటేనే ఆప్యాయతను పెంచేవారు. ఏంటంటే వారు ఆప్యాయతను పెంచేవారు. బైబిల్ గ్రంథంలో ఒక అమ్మమ్మ ఉంది, చూద్దాం ఒకసారి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో ఒక మాటను మనం చదువుకుందాం. జ్ఞాపకం చేసుకుని ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తూ ఉన్నారు అని అంటే, తిమోతి అమ్మమ్మ అయినటువంటి లోయి మనకు కనిపిస్తా ఉంది. ఎవరంట ఈమె? తిమోతి అమ్మమ్మ ఈ అమ్మమ్మ అయినటువంటి లోయి. ఈమె చాలా దైవభక్తి కలిగినటువంటి ఆమె. ఈమె ఎంతో విశ్వాసము కలిగినటువంటి ఆమె. ఈమె ఎంతో ప్రార్థనా జీవితము కలిగినటువంటి ఆమె. ఈమె తన కూతుర్ని, కుమార్తెను రక్షణలోనికి నడిపించడం మాత్రమే కాదు కానీ, తన మనవడైనటువంటి తిమోతిని కూడా రక్షణ అనుభవంలోనికి నడిపించింది. దైవభక్తిని నేర్పించింది, ప్రార్థన నేర్పించింది, ఇదిగో దేవుని సేవకులకు సహకరించడం నేర్పించింది.
దేవుని మందిరంలో పరిచర్య చేయటం నేర్పించింది. దేవుని సువార్తలో సహకరించడం నేర్పించింది. ఈ రోజున దేవుని పనిలో సహకరించేవారు కరువైపోయారు. అదంతా పాస్టర్ గారి పనేగా, మన పని కాదు అని అనుకుంటున్నారు. ఏంటంటే అదంతా పాస్టర్ గారి పనేగా, ఇదిగో మందిరంలో పని చేయటం పాస్టర్ గారి పనేగా, సువార్త పని చేయడం పాస్టర్ గారి పనేగా, ఇదిగో దేవుని వాక్యం చెప్పడం పాస్టర్ గారి పనేగా అని ఆలోచనలో ఉన్నారు. సంఘమా, ఒకసారి ఆలోచన చేయండి. పాస్టర్ గారి పని ఏంటి అని అంటే మిమ్మల్ని ఆత్మీయంగా పోషించడం సేవకుని పని. వింటున్నారా నా మాటలు? మీకు వాక్యాన్ని బోధించడం, మీ కొరకు ప్రార్థన చేయటం, మీ శ్రమలో మీకు ధైర్యాన్ని ఇవ్వటం, మీరు కష్టాలలో ఉన్నప్పుడు మీకు ఓదార్పుని చెప్పడం, ఇది సేవకుని పని. మరి సువార్త పని ఎవరిది? సంఘము పని. సువార్త పని ఎవరిది? సంఘము పని. ఆది సంఘాన్ని గనక మనం చూసినట్లయితే యెరూషలేములో జన్మించినటువంటి సంఘం యెరూషలేము నుంచి అంతియొకైకి వెళ్ళింది. అంతియొకైలో సంఘము ప్రారంభించినప్పుడు పౌలు తనంతటికి తాను వెళ్ళి సువార్త చెప్పి అక్కడ సంఘాన్ని స్థాపించలా, లేదా పేతురు తనంతటి తాను వెళ్ళి సువార్త చెప్పి సంఘాన్ని స్థాపించలా. కానీ ఎవరు వెళ్ళారు? సంఘము, యెరూషలేము సంఘము అంతియొకైకి వెళ్ళి అంతియొకయలో సంఘాన్ని స్థాపించింది. సంఘాన్ని అనగా అక్కడ అనేకులను పోగు చేసి యెరూషలేము సంఘములో ఉన్నటువంటి సేవకులకు కబురు పెట్టారు. అయ్యా, ఇదిగో ఇక్కడ సువార్త చెప్పేవారు కావాలి కాబట్టి తల్లి సంఘమైన యెరూషలేము నుండి సేవకులు వచ్చి ఇక్కడ సువార్త చెప్పండి అని చెప్పేసి ఏం చేశారు అని అంటే, మరి అక్కడ నుంచి యెరూషలేము నుంచి అంత్యోకయకు సేవకులు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి సంఘాన్ని బలపరిచారు. అక్కడ సంఘం ఏర్పడటానికి కారణం సంఘమే కారణం. యెరూషలేములో ఉన్న సంఘమే అంత్యోకయలో సంఘం ఏర్పడటానికి కారణమైంది. కానీ ఈ రోజున చాలామంది పాస్టర్ గారు వెళ్తాడులే, కుర్చీలు పాస్టర్ గారు సర్దుకుంటాడులే, చాపల పాస్టర్ గారు వేసుకుంటాడులే, ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే పాస్టర్ గారు చూసుకుంటాడులే, ఏదైనా సువార్త పని వచ్చిందంటే పాస్టర్ గారు చూసుకుంటాడులే అని అంటూ ఉన్నారు. పాస్టర్ స్టేజ్ బల్లలు వేయటం, మైకులు బిగించడం, ఇంకా కుర్చీలు వేయటం కాదు పాస్టర్ గారు చేసే పని. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, కుమార్రావు గారు వెనకాల, నాని పాస్టర్ గారు వెనకాల సైకిల్ మీద వెనకాల ఇది యాంప్లిఫైర్ కట్టుకుని కదా, యాంప్లిఫైర్ కట్టుకుని ఆ మైకులు బిగించుకుని సైకిల్ మీద ఇడు ఎవరిది గట్టుగడుగూడు, తర్వాత కలరైనగూడు, తర్వాత పాశ్చానగరం వరకు వెళ్ళేవాళ్ళు. తిమ్మిరెడ్డిపల్లి దగ్గర పాశ్చానగరమేనా, అక్కడేనా, అక్కడ వరకు వెళ్ళేవాళ్ళం సైకిల్ వేసుకుని. నేను, కుమార్రావు గారు, నాని పాస్టర్ గారు, ఒక్కొక్కసారి మా వెనకాల వేణు వచ్చేవాడు, ఒక్కొక్కసారి వచ్చేవాడు, తను చదువుకునేవాడు ఆ రోజుల్లో. ఒక్కోసారి భాస్కరరావు వచ్చేవాడు. వీళ్ళందరం వెళ్ళేవాళ్ళం. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చెట్టు మీద ఎక్కేసి మైకులు బిగించేసి పాటలు పెట్టి ఇదంతా రెడీ చేసేసరికి పాస్టర్ గారు, నాని పాస్టర్ గారు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ పరిచయం చేసుకుని వాళ్ళతో మాట్లాడి, అమ్మ ప్రార్థన ఉంది రండి అని వచ్చేవాళ్ళు. ఇది సంఘం యొక్క బాధ్యత, సువార్త విస్తరింపజేయటం అనేది. ఎవరి బాధ్యత? సంఘము యొక్క బాధ్యత. సంఘమా, నీ స్థానిక సంఘ కాపరికి నీ వంతు సహాయం ఏం చేస్తా ఉన్నావు? ఒకసారి నిన్ను పరిశీలన చేస్తా. సమయం అయిపోయింది, నేను ముగించేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలను గౌరవించడం మనం నేర్చుకోవాలి. స్త్రీలను గౌరవించడం మనం నేర్చుకోవాలి. స్త్రీల పట్ల మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. తోటి స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి. ఈ రోజున ఒక స్త్రీకి ప్రధాన శత్రువు ఎవరు? స్త్రీయే. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఆడవాళ్ళకి ప్రధాన శత్రువు ఎవరు? ఆడవాళ్ళే, మగోళ్ళు కాదు.
అర్థమవుతుందా? కాబట్టి తోటి స్త్రీని నువ్వు గౌరవించాలి. తోటి స్త్రీని నువ్వు గౌరవించాలి. నీ స్థానం ఏంటో, నీ స్థితి ఏంటో, బైబిల్ నీ గురించి ఏం చెబుతుందో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని సంఘములో నువ్వు మెలగాలి. ఏం చేయాలంటే సంఘంలో నువ్వు మెలగాలి. కాబట్టి సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం. ఏం చదివాము? భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడాలి అని అంటే తల్లిగా నీ పాత్రను నువ్వు పోషించాలి. ఏంటి నీ పాత్ర అంటే అమృతాన్ని పంచడం. రెండవదిగా సహోదరిగా నీ పాత్రను నువ్వు పోషించాలి. ఏంటి నీ పాత్ర అంటే అభిమానాన్ని పంచడం. మూడవదిగా భార్యగా నీ పాత్రను పోషించాలి. ఏంటి అని అంటే అనురాగాన్ని పంచడం. నాలుగోదిగా అత్తగా నీ పాత్రను నువ్వు పోషించాలి. ఏంటి ఆ పాత్ర అంటే ఆలోచన చెప్పడం. ఐదోదిగా కూతురిగా నీ పాత్రను నువ్వు పోషించాలి. ఏంటి అనంటే ఆనందాన్ని పంచడం. ఆరోదిగా కోడలుగా నీ పాత్రను నువ్వు పోషించాలి. ఏంటి అనంటే ఆదరణను పంచడం. చివరిగా ఏడోదిగా అవ్వగా నీ పాత్రను నువ్వు పోషించాలి. ఏంటి అనంటే ఆప్యాయతను పంచడం. నీవు కొనియాడబడాలంటే ఈ పాత్రలు నువ్వు పోషించబడినప్పుడు దైవభక్తి కలిగిన స్త్రీగా నువ్వు కొనియాడబడతావు. మరి యేసు క్రీస్తు త్వరగా రాబోతున్న ఎంతి దినాలలో, చివరి దినాలలో ఉన్నాం. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన రాకడకు ముందు బైబిల్లో చెప్పబడినట్లుగా యుద్ధాలు జరుగుతాయి అని అన్నారు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు వస్తాయని చెప్పబడింది. భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఆయన రాకడకు మునుపు కరువులు వస్తాయో అని చెప్పేసి అన్నారు. తెగుళ్ళు వస్తాయని చెప్పేసి అని వ్రాయబడింది. తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, కరువు వస్తూ ఉంది. దేవుడు చెప్పినది చెప్పినట్లుగా జరుగుతుంది. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఇటు తరుణంలో నీవు దైవభక్తి కలిగినటువంటి సంఘంగా ఉన్నావా? దైవభక్తి కలిగినటువంటి విశ్వాసిగా ఉన్నావా? ఎట్లా ఉన్నావు పరిశీలన చేసుకునండి. మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు అను సమయం ఉండగానే మీ జీవితాన్ని ప్రభువునకు అర్పించి ప్రభు రాకడకు సిద్ధపడండి. రక్షణ పొందిన ప్రియ విశ్వాసి, నీవు దైవభక్తిని కనపరుస్తూ క్రీస్తు రాకడను నిరీక్షిస్తూ ఆయన ప్రత్యక్షమైతే ఆయన రాజ్యములో ప్రవేశించాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సంఘమా, నీవెట్లా ఉన్నావు? ప్రియ విశ్వాసి, నీవెట్లా ఉన్నావు? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన సంఘం కొనియాడబడును. సంఘమా, నువ్వు కొనియాడబడాలంటే ఏ ఏ లక్షణాలు నీకుండాలో దేవుడు మాట్లాడాడు. మరి ఇట్టి లక్షణాలు కలిగి నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు. ప్రభు ప్రత్యేక